హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. ఒక రిలేషన్షిప్ని స్టార్ట్ చేయడం చాలా ఈజీనే, కానీ ఆ రిలేషన్షిప్ని లైఫ్ లాంగ్ ఉంచుకోవాలంటే చాలా కష్టం అనే చెప్పొచ్చు. దానికోసం మీరు మీ సమయాన్ని, మీ ప్రేమని చూపిస్తూ ఉండాలి. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. అలా అయితేనే మీ రిలేషన్షిప్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అయితే మునుపటిలాగా మీ బంధం కనుక లేకపోతే మీ మధ్య దూరం పెరిగింది అనుకుంటున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే కొన్ని లవ్ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. మీ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. మీ రిలేషన్షిప్ని యంగ్గా ఉంచుతుంది. అయితే ఫస్ట్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మీ స్వరాన్ని తగ్గిస్తూ మాట్లాడండి. అంటే మీరు కోపంగాను లేకపోతే గంభీరంగా అరిచి చెప్పడం ఇలా అస్సలు చేయకండి. మీరు ఎదుటి వారికి ఏం చెప్పినా అంటే మీరు ఎంత మంచి చెప్పినా సరే అది వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడే ముందు మీ స్వరాన్ని స్వీట్‌నెస్ యాడ్ చేసి మాట్లాడండి. అలా అయితేనే మీ బంధం అనేది కలకాలం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలామంది అంటే పార్ట్నర్స్ ఒకే రూమ్‌లో ఉంటారు. కానీ అస్సలు మాట్లాడుకోరు. ఎవరి ఫోన్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. మళ్ళీ పడుకునే ముందు కూడా ఎడాతెడిగా ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్క కపుల్స్ చేసే పెద్ద మిస్టేక్ అనే చెప్పొచ్చు. అంటే పార్ట్నర్స్ ఒకే రూమ్‌లో ఉన్నప్పుడు ఐ కాంటాక్ట్ కానీ, లేకపోతే టచ్ చేయడం, లేకపోతే కిస్ చేయడం ఇలా చేస్తే కనుక మీ మధ్య లవ్ బాండింగ్ అనేది ఇంకా పెరిగిపోతుంది. దూరం ఉన్నా సరే దగ్గరైపోతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే చాలామందికి భావోద్వేగాలనేవి అస్సలు ఉండవండి. అంటే వాళ్ళ మీద ఫీలింగ్సే లేకుండానే కలిసి ఉంటారనమాట. ఎందుకో అర్థం కాదు గానీ ఫీలింగ్సే ఉండవు. కాకపోతే సన్నిహిత్యం అనేది ఉంటుంది. సన్నిహిత్యం ఒకటే ఉంటే సరిపోదండి. భావోద్వేగం కూడా ఉండాలి ఒకరి మీద ఒకరికి. అలా ఉంటేనే మీ బంధం అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. సన్నిహిత్యం ఉంటే మాత్రం ఆ బంధం అనేది ఎక్కువ కాలం అస్సలు నిలవదు. కాబట్టి ఇద్దరి మధ్య భావోద్వేగాలనేవి కంపల్సరీగా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏదో పేరుకే కలిసుంటారు. అంటే పిల్లల కోసమో లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల కలిసుంటారు. అంతేకాని వాళ్ళ మధ్య అసలు ప్రేమ, అనురాగాలు, నాణ్యతమైన సన్నిహిత్యం అనేది అస్సలు ఉండదు. కంపల్సరీగా కపుల్స్ మధ్య నాణ్యతమైన సన్నిహిత్యం, ప్రేమ, అనురాగాలని ఉండాలండి. అలా ఉంటేనే మీ లవ్ అనేది, మీ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫెవిక్విక్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది పార్ట్నర్స్ ఏమనుకుంటారంటే నేను చాలా ఇష్టంగా చూస్తున్నాను, చాలా ప్రేమిస్తున్నాను, నాతో తను చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉన్నారు అని చాలామంది పార్ట్నర్స్ అపోహపడుతూ ఉంటారు. అంటే మీరు మీ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉండాలి. అంటే మీ ప్రేమని చెబుతూ ఉండాలన్నమాట. అంటే మీ అంటే మీరు చూపిస్తున్నారు ఓకే కరెక్టే. కానీ మీ ప్రేమని ఎదుటివారు ఫీల్ అవ్వాలన్నమాట. వాళ్ళ మాటల్లో మీరు వినాలి. తను అంటే మీరు తనని ప్రేమిస్తున్నారా లేదా? తను మీ ప్రేమని పొందుతుందా లేదా? మీ ప్రేమని అనుభూతి చెందుతుందా లేదా అని మీరు తెలుసుకుంటూ ఉండాలి. అలా అయితేనే మీ మధ్య బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలా మీ ప్రేమను వ్యక్తపరుచుతూ ఉండాలి. మీ ప్రేమను తెలుపుతూ ఉండాలి. అలాగే సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉండాలి. తమని ఆరాధిస్తూ ఉండాలి. మీ సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు పొగుడుతూ ఉండాలి. ఇలా చేస్తే కనుక మీ ప్రేమను తెలుపుతూ ఉంటే మీ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ అస్సలు ఉండదు. మీ ప్రేమ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా! ఇన్ని టిప్స్ కనుక మీరు ఫాలో అయితే, ఈ లవ్ సీక్రెట్స్ తెలుసుకున్నట్లయితే మీ లైఫ్ అనేది చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. మీ బాండింగ్ అనేది హ్యాపీ ఎండింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ టిప్స్ మీకు నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.